నమస్తే. ఈ ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క డిఫరెంట్ వీడియోస్ అన్నీ డిఫరెంట్ పార్ట్స్‌గా డివైడ్ చేసి, సమ్మరైజ్ చేసి ప్రొవైడ్ చేయబడుతుంది. ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఈ ఛానల్‌లో ఒక ప్లేలిస్ట్ ద్వారా అందిస్తాను. తర్వాత వచ్చేస్తే మనము ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చదువుకునేటప్పుడు చరిత్ర యొక్క ఆధారాల నుంచి స్టార్ట్ చేసి వెళ్తే కొంచెం మంచిగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి లేదా ఆంధ్రదేశానికి సంబంధించి చరిత్ర ఆధారాలు ఏమేమి ఉన్నాయి వాటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ ఆంధ్ర చరిత్ర ఆధారాలకు వస్తే జనరల్గా మనము ఆధారాలు అనేవి ఒక దేశం యొక్క లేదా ఒక రాష్ట్రం యొక్క క్యారెక్టరిస్టిక్ని లేదా దాని విశేషతను తెలియజేయడానికి ఒక మెయిన్ థింగ్ అన్నమాట ఆధారాలు అనేవి. ఈ ఆధారాలు జనరల్గా మనకు లభ్యమయ్యేవి ఏవేవంటే జనరల్గా శాసనాల ద్వారా లభ్యమవుతాయి. దీన్నే ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్స్ అంటారు అన్నమాట. తర్వాత వచ్చేసి నాణ్యాలు, కాయిన్స్, డిఫరెంట్ రాజులు వేయించినటువంటి కాయిన్స్. తర్వాత వచ్చేసి వాంగ్మయ ఆధారాలు, ఏవైతే రచనలు ఉన్నాయో లేదా గ్రంథాలు ఉన్నాయో ఈ టైప్ ఆధారాలు అన్నమాట. వాంగ్మయ ఆధారాల్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి దేశీయ రచయితలు రాసినటువంటి వాంగ్మయ ఆధారాలు, ఇంకోటి వచ్చేసి విదేశీ వాంగ్మయ ఆధారాలు. ఈ విదేశీ వాంగ్మయ ఆధారాలు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ నుంచి వచ్చి కొంతమంది విజిట్ చేస్తుంటారు రాజుల కాలంలో. వాళ్ళ యొక్క రికార్డ్ చేసినటువంటి వాళ్ళ బుక్స్లో కానీ వాళ్ళ గ్రంథాల్లో కానీ వీటి గురించి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హుయాన్సాంగ్ కానీ లేదా మెగస్తనీస్ కానీ ఈ టైప్ ఆఫ్ రికార్డ్స్ని మనము విదేశీ వాంగ్మయాలుగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వీడియోలో శాసనాలు మరియు నాణాల గురించి మాట్లాడుకుందాం అన్నమాట. ఈ రెండిటి గురించి, శాసనాలు, నాణ్యాలు. ఫస్ట్ మనం శాసనాలు చూసుకున్నట్టయితే శాసనాలు అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ అశోకుడు అన్నమాట. ఎందుకు అశోకుడు గుర్తొస్తాడంటే మాట్లాడుకుందాం. శాసనాలు దీన్ని ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్స్ అంటారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ శాసనాలు అందించింది ఎవరు అంటే అశోకుడు. ఫస్ట్ టైం ఒక రాజు పరిపాలన ఎలా ఉండాలి, తర్వాత వచ్చేసి రాజు ఈ కట్టడాలను కట్టించాడు, రాజు ఈ టైప్ ఆఫ్ పన్ను ఇంత విధిస్తున్నాడు అని రాజు యొక్క పరిపాలన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అశోకుడు డిఫరెంట్ చోట్ల ఈ శాసనాలు అనేటివి వేయడం స్టార్ట్ చేశాడు అనమాట. ఇక్కడి నుంచి శాసనాలు అనేవి మొదలయ్యాయి. సో మనకి శాసనాలు భారతదేశంలో మొట్టమొదట వేయించింది ఎవరు అంటే అశోకుడు అన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ రుమ్నీదేవి పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కానీ లేదా ఖాందహార్ ఇన్స్క్రిప్షన్ కానీ ఈ టైప్ ఆఫ్ శాసనాలన్నీ అశోకుడు వేయించాడు అనమాట. తర్వాత వస్తే ఆంధ్రప్రదేశ్లో అశోకుడు కొన్ని శాసనాలు వేయించాడు. అవి ఏంటివంటే ఆంధ్రాలో అశోకుడు వేయించిన శాసనాలు ఏమంటే రాజుల మందగిరి, శాసనం. ఇంకోటి ఏంటంటే ఎర్రగుడి శాసనం. ఈ ఎర్రగుడి శాసనం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రాజుల మందగిరి, ఎర్రగుడి శాసనాలు రెండింటిని వేయించింది అశోకుడు అనమాట. ఇవి ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు ఎక్కడ ఉన్నాయంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నాయన్నమాట. సో ఎక్కడున్నాయంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోటి వస్తుంది ఎర్రగుడి సంథింగ్, ఇంకో టైప్ ఆఫ్ థింగ్ వస్తుంది రేనాటి చోళుల ఇన్స్క్రిప్షన్లో. దాంతో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎర్రగుడి శాసనం కర్నూలు దగ్గరది ఎవరు వేయించారంటే అశోకుడు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేస్తే సో ఈ శాసనాలను వేస్తున్నారు కదా,
అశోకుడు ఆంధ్రాలో శాసనాలు ఎందుకు వేయిస్తున్నాడు? హీఈస్ ద బిగ్గెస్ట్ ప్రాపగేటర్ ఆఫ్ ద బుద్ధిజం అనమాట. అశోకుడు అనే అతను బుద్ధిజంని చాలా స్ప్రెడ్ చేశాడు శ్రీలంకలో కానీ డిఫరెంట్ కంట్రీస్లో కూడా. అలాంటిది ఆంధ్రాలో అప్పట్లో బుద్ధిజం స్ప్రెడ్ చేయడం కోసం డిఫరెంట్ శాసనాలు వేయించవచ్చు కదా. సో ఇప్పుడు ఆంధ్రాలో ఏ టైంలో అంటే క్రీస్తు పూర్వం 200 నాటికే ఆంధ్రాలో బౌద్ధ మతం ఉందని మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. క్రీస్తు పూర్వం 200 కాలం నాటికే బౌద్ధ మతం ఆంధ్రాలో ఉందని మనకి ఒక శాసనం చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఏ శాసనం అంటే ఆంధ్రాలో క్రీస్తు పూర్వం 200లోనే బుద్ధిజం అని చెప్పే శాసనము బట్టిప్రోలు స్తూపంలో ఉన్నటువంటి ధాతుర కరండ శాసనం అన్నమాట. ఇదైతే ఉంటుంది బట్టిప్రోలు స్తూపంలో ఉన్నటువంటి ధాతు కరండ శాసనం. ఇది ఇంపార్టెంట్. క్రీస్తు పూర్వం 300 కాలంలోనే బౌద్ధ మతం ఆంధ్రాలో ఉందని చెప్పే శాసనం ధాతు కరండ శాసనం. ఇది వచ్చేసి బట్టిప్రోలు స్తూపంలో ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది మేజర్గా దీని గురించి. తర్వాత వచ్చేస్తే అశోకుడు శాసనాలు వేయించాడు సరే, శాసనాలు అప్పుడు ఆ కాలంలో ఏ భాష వాడేవారు, ఏ లిపి వాడేవారు అని మనం చూసుకున్నట్టయితే అశోకుడు వేసిన మెజారిటీ ఆఫ్ శాసనాలన్నీ ప్రాకృత భాషలోనే వేశారు. ప్రాకృతం అంటారు, ఇంగ్లీష్లో అయితే ప్రాకృత్ అంటారు అనమాట. ఈ ప్రాకృత భాషలోనే వేయబడడం జరిగింది. తర్వాత వాడిన లిపి ఏదంటే బ్రహ్మీ లిపి అనమాట. బ్రహ్మీ స్క్రిప్ట్ అని అంటారు. కానీ కొన్ని చోట్ల కాందహార్ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ చూసినట్టయితే అక్కడ వాడిన లిపి వచ్చేసి ఖరోస్తి స్క్రిప్ట్ అంటారు. ఖరోస్తి లిపి అనే దాన్ని వాడారనమాట. అక్కడ ఖరోస్తి లిపి అనేది జనరల్గా మనం ఇప్పుడు లెఫ్ట్ నుంచి రాసి రైట్కి వెళ్తున్నాం కదా, ఖరోస్తి స్క్రిప్ట్లో రివర్స్లో ఉంటుంది అనమాట, ఉర్దూ లాగా. రైట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్కి వస్తుంది అనమాట ఖరోస్తి స్క్రిప్ట్ అంటే. ఇప్పుడు దీని యొక్క భాష చూస్తే మనము శాసనాల భాష మరియు లిపి ప్రాకృతం. ప్రాకృత భాషలో వేయించారనమాట. లిపి వచ్చేసి బ్రహ్మీ లిపి అనమాట. ఈ బ్రహ్మీ లిపి ఏదైతే ఉందో ఈ బ్రహ్మీ లిపి తెలుగు భాషకి మాతృక అని చెప్తామన్నమాట మనం జనరల్గా. ఈ బ్రహ్మీ లిపి నుంచే తెలుగు భాష పుట్టుకొచ్చిందని ఒక ఇదన్నమాట. తెలుగు భాషకి బ్రహ్మీ లిపి మాతృక అన్నమాట. సో మదర్ లాంగ్వేజ్ టైప్ అన్నమాట. ఇక్కడ నుంచే తెలుగు లాంగ్వేజ్ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి పూర్తిగా అన్ని ప్రాకృతంలోనే వచ్చాయి, తర్వాత వచ్చినవి కూడా మనం అని చూసుకున్నట్టయితే లేదన్నమాట. ఎప్పటిదాకా ఇదంటే అశోకుని కాలం నుంచి ఏదైతే అశోక, శాతవాహన, తర్వాత ఇక్ష్వాకుస్, మనం జనరల్గా ఏపీ హిస్టరీ గురించి చూస్తున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటాం. ఈ 3rd సెంచరీ 3వ శతాబ్దం యొక్క ఎండింగ్ టైంకి ఇక్ష్వాకులు వచ్చారు. ఇక్ష్వాకుల వరకు ప్రాకృత భాషనే ఇన్స్క్రిప్షన్స్లో యూజ్ చేశారనమాట. ఇక్ష్వాకుల్లో ఒక రాజు అనే అతను ఉన్నాడు, తన నేను తర్వాత మాట్లాడుకుందాము. అప్పుడు సాంస్క్రిట్ ప్రాకృత్ని సాంస్క్రిట్ రీప్లేస్ చేసిందనమాట. ప్రాకృతాన్ని సంస్కృత భాషలో వేయడం స్టార్ట్ చేశారనమాట ఈ శాసనాలు అనే వాటిని. ఇది మొత్తం భాష దీని గురించి అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనము ఇది మేజర్గా శాసనాల యొక్క ఇంట్రడక్షన్ అనమాట. తర్వాత డిఫరెంట్ రాజులు వాళ్ళు వేయించిన శాసనాలు,
వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఇప్పుడు శాసనాలు చూస్తున్నాము, తర్వాత నాణ్యాలు అయిపోయాక లాస్ట్లో వాంగ్మయ ఆధారాలు, ఏ కవి ఏ టైప్ ఆఫ్ గ్రంథాలు రాశాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం అన్నమాట. శాతవాహనులు చూస్తే మనము మేజర్గా ఏపీని పరిపాలించిన వాళ్ళు శాతవాహన్ డైనాసిటీ అనేది ఒక ఇంపార్టెంట్ అన్నమాట. శాతవాహనుల గురించి మనకు తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి మేజర్గా మనకి హెల్ప్ అయ్యేవి ఏవంటే శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట. వాళ్ళు వేసిన ఇన్స్క్రిప్షన్స్. శాతవాహనంలో మొదటి వాడు ఎవరు? శాతవాహన డైనాసిటీని స్థాపించింది సీముఖ అనే అతను. సీముఖ తర్వాత సీముఖ యొక్క బ్రదర్ కృష్ణ లేదా కన్హా అనే అతను వచ్చాడు. ఆ కన్హా వేయించిన శాసనమే కన్హేరి శాసనం అన్నమాట. కన్హేరి శాసనం. తర్వాత ఇంపార్టెంట్ శాసనాలు ఏవే ఉన్నాయంటే శాతవాహనుల కాలంలో కన్హేరి శాసనంతో పాటు నాసిక్ గృహాలయ శాసనం, నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. నాసిక్ గృహాలయ శాసనము. తర్వాత నాగనిక, ఈమె ఎవరైతే ఉందో రాణి నాగనిక ఒక ఇన్స్క్రిప్షన్ వేయించింది అనమాట ఆమె మొగుని గురించి. ఈ నాగనిక వేయించిన శాసనమే నానాగఢ్ శాసనం అన్నమాట. నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ అని చెప్తాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి గౌతమి పుత్ర శాతకర్ణి గురించి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనం అన్నమాట. ఈ నాసిక్ గృహాలయ శాసనం వేరే, నాసిక్ ప్రశస్తి శాసనం వేరే. ఇది గౌతమి పుత్ర శాతకర్ణి గురించి చెప్తుంది, ఇది ఎర్లీ శాతవాహనాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది వేరు కన్ఫ్యూజ్ కాకండి. తర్వాత వచ్చేసి దీంతో పాటు ఇది శాతవాహనాస్ మాత్రమే వేయించింది, కానీ శాతవాహన కాలంలో శాతవాహనులు కాకుండా అవుట్ సైడర్స్ కూడా వేయించి శాతవాహనుల గురించి మాట్లాడే శాసనం ఒకటి. అదేంటంటే ఖరవేలుడు, కళింగా దేశపు లేదా కళింగా రాజ్యపు ఖరవేలుడు వేయించినటువంటి గుంటుపల్లి శాసనం అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మొత్తం శాసనాలన్నీ శాతవాహనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. ఈ శాసనాల ద్వారా శాతవాహనుల యొక్క చరిత్ర చదవడానికి ఈ ఆధారాలు మనకి జనరల్గా హెల్ప్ అవుతాయి. ఇది గుంటుపల్లి కాదు, గుంటుపల్లి శాసనం అన్నమాట. తర్వాత వచ్చేసి శాతవాహనుల్లో తర్వాత మనకు వచ్చింది ఇక్ష్వాకులు అన్నమాట. ఈ ఇక్ష్వాకుల గురించి మాట్లాడుకుంటే మనము వన్ ఆఫ్ ద మేజర్ డైనాసిటీ అన్నమాట ఏపీలో. వీళ్ళ గురించి చదవడానికి మనకి హెల్ప్ అయ్యే శాసనాలు ఏవేవంటే, ఒకటి అమరావతి శాసనం ఉంది, తర్వాత వచ్చేసి నాగార్జున కొండ శాసనం, తర్వాత జగ్గయ్యపేట శాసనం, తర్వాత రామిరెడ్డిపల్లి ఆయక్త సంబ శాసనాలన్నీ. రామిరెడ్డిపల్లి ఆయక్త స్తంభ శాసనాలు. ఇది మేజర్గా ఇప్పుడు జనరల్గా బ్రాడ్ అవుట్లైన్ చూస్తున్నాం. ఏ డైనాసిటీలో
ఏ ఏ టైప్ ఆఫ్ శాసనాలు వేయించారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేది, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మాత్రమే మనం అవుట్లైన్ చూస్తున్నాము. తర్వాత డీప్గా చూసేటప్పుడు చూస్తాం. ఇక్ష్వాకుకు సంబంధించి అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి ఆయుధ స్తంభ శాసనం, ఇది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇక్ష్వాకుల తర్వాత అంత ఇంపార్టెంట్ కాదు కానీ మధ్యలో వస్తారనమాట, బృహత్పాలాయనులు అని ఒక డైనాసిటీ ఉంది. ఈ బృహత్పాలాయనుల గురించి మాట్లాడే శాసనం ఏదంటే, ఈ బృహత్పాలాయనులు కూడా ఒక ఏపీని నార్త్ ఆంధ్రాని పరిపాలించిన డైనాసిటీ అనమాట ఇది బృహత్పాలాయనులు. బృహత్పాలాయనుల గురించి మాట్లాడే ఏకైక శాసనం ఒకటి ఉంది. అదేంటంటే కొండముది తామ్ర శాసనం అన్నమాట. కొండముది అనే ప్లేస్ ఉంది, అక్కడ వేయించినటువంటి శాసనం అన్నమాట ఇది. కొండముది తామ్ర శాసనం. ఈ తామ్ర శాసనం అంటే ఏంటి? తామ్ర అంటే కాపర్ అన్నమాట. కాపర్ ప్లేట్స్ పైన వేసినటువంటి శాసనాల్ని తామ్ర శాసనం అంటారనమాట. అది ఇది బృహత్పాలాయనుల గురించి మాట్లాడే ఏకైక శాసనం ఏంటంటే కొండముది తామ్ర శాసనం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా హిస్టరీలో చదివేటప్పుడు ప్రతిదీ ఓకే ఓకే అని విన్నట్టే ఉంటుంది, కానీ ఎప్పుడైతే రివైజ్ చేస్తామో రెండోసారి వింటానే మనకి కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది అనమాట. ఒకసారి చూసినంత మాత్రాన్ని జస్ట్ చదివినట్టు ఉంటుంది అంతే తప్ప ఎగ్జామ్లో పోయేసరికి మర్చిపోతాం. హిస్టరీ అనేది ఎంత రివైజ్ చేస్తే అంత గుర్తుంటుంది, అంత స్కోర్ చేయగలం అనమాట. బృహత్పాలాయనుల గురించి కొండముది తామ్ర శాసనం. తర్వాత తూర్పు చాళుక్యులు అనమాట. తూర్పు చాళుక్యులు, వెంగి చాళుక్యులు అనే టైప్స్ వస్తాయి కదా మనకు. అలాగా ఆంధ్రాను పరిపాలించింది మేజర్గా తూర్పు చాళుక్యులు అనమాట. ఈ తూర్పు చాళుక్యుల గురించి మాట్లాడుకుంటే, తూర్పు చాళుక్యులు వేసినటువంటి శాసనాల ద్వారా మనం పెద్దగా వెళ్ళట్లేదు, కానీ అక్కడ ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ ఒకటి ఉంది, దాని గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇప్పటి వరకు వేసిన శాసనాలన్నీ ఎయిదర్ ప్రాకృతంలో వేశారు, లేదా ఇక్కడ ఇక్ష్వాకుల టైంలో సంస్కృతంలో వేశారు, కానీ ఎక్కడ తెలుగు అనేది లేదనమాట ఇక్కడ దాకా. మేబీ బ్రహ్మీ లిపి నుంచి తెలుగు పుట్టింది కాబట్టి మీరు చూసే శాసనాల్లో అక్కడక్కడ కొన్ని పదాలు తెలుగులాగా అనిపించచ్చు, కానీ మొట్టమొదటిసారిగా శాసనాల్లో పూర్తి స్థాయిలో తెలుగు ఉపయోగించలేదు ఎక్కడ. కానీ ఫస్ట్ టైం ఇక్కడ చూస్తే తూర్పు చాళుక్యుల కాలంలో మనం చూస్తే ఇదే సిగ్నిఫికెంట్ పాయింట్ ఇక్కడ. తూర్పు చాళుక్యులకు వస్తే మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో కానీ లేదా ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క శాసనాల్లో తెలుగుని కూడా ఉపయోగించింది ఎవరు అంటే తూర్పు చాళుక్యులు అనమాట. ఫస్ట్ టైం తెలుగును వాడారు శాసనాల్లో. అంటే ఆ తెలుగును వాడారని చెప్పి పూర్తిగా తెలుగును వాడట్లేదు, తెలుగు కూడా ఇంక్లూడ్ చేశారు. ఫుల్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అయితే వీళ్ళు వేయలేదు. అది ఎవరంటే తర్వాత చూస్తాం, వేనాటి చోళులు ఫస్ట్ టైం పూర్తిగా తెలుగు శాసనాలు అనేవి వేశారు. ఇక్కడ తెలుగుని జస్ట్ మధ్యలో యూజ్ చేశారు అంతే. ఫస్ట్ టైం శాసనాల్లో తెలుగును వాడింది ఎవరు అంటే తూర్పు చాళుక్యులు అని చెప్తాం అన్నమాట. శాసనాల్లో మొదటిసారి తెలుగును వాడింది తెలుగును ఉపయోగించింది ఎవరంటే తూర్పు చాళుక్యులు లేదా ఈస్టర్న్ చాళుక్యాస్ అని చెప్తాం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ డైనాసిటీ వేనాటి చోళులు లేదా తెలుగు చోళులు అని చెప్తాం అన్నమాట.
రేనాటి చోళులు లేదా తెలుగు చోళులు అన్నమాట. వీళ్ళు కూడా ఏన్షియంట్ టైంలో ఉన్నారనమాట. మిడివల్ ఇండియాలో మనకు వచ్చే చోళులు వేరే, ఏన్షియంట్ ఇండియాలో వచ్చే చోళులు వేరే. ఏన్షియంట్ ఇండియాలో వచ్చే చోళుల్లో కరిగాల చోళుడు ఈ టైప్ వస్తాయి కదా, ఆ టైంకి వాళ్ళ కాంటెంపరీగా ఉన్న వీళ్ళే రేనాటి చోళులు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి రేనాటి చోళుల్లో ధనుంజయ చోళుడు, ఈయన మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ధనుంజయ చోళుడు ఇప్పటి వరకు ఉన్న తెలుగు శాసనాల్లో మొట్టమొదటిసారిగా పూర్తిగా తెలుగు మాత్రమే ఉపయోగించి శాసనాలు వేయించిన రాజులు ఎవరంటే రేనాటి చోళులు అన్నమాట. పూర్తిగా తెలుగులో మొత్తం అంతా శాసనాలను రేనాటి చోళులు. ఇప్పుడు మనకు లభ్యమయ్యే అన్ని శాసనాల్లో ప్రాచీనమైన తెలుగు శాసనం ఏది లేదా ఏది అని అడిగితే 2 శాసనాలు గుర్తొస్తాయి. వాటిని వేయించింది ధనుంజయ చోళుడు అనమాట. ఆ 2 ఏవంటే కడప జిల్లాలోని, ఉమ్మడి కడప జిల్లాలోని ఉన్నటువంటి కల్లమల శాసనం ఒకటి, ఎర్రగుడిపాడు శాసనం ఒకటి. కల్లమల శాసనం ఒకటి, ఎర్రగుడిపాడు శాసనం ఒకటి అనమాట. ఈ రెండింటిని ఎంచింది ధనుంజయ చోళుడు. ఈయన రేనాటి చోళుల వంశానికి చెందిన అతను. తర్వాత వచ్చేసి కల్లమల్ల కాదు, కలమల్ల శాసనం ఇది. సారీ, ఈ రెండింటిని ఏంచింది ధనుంజయ చోళుడు. ఈ ధనుంజయ చోళునికి ఒక బిరుదు ఉందన్నమాట. ఆ బిరుదుని ఎక్కడ మెన్షన్ చేశారు, ఎలా తెలుస్తుంది మనకంటే ఈ కలమల్ల శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట. ఏమని వర్ణించారంటే ఎరికల్ ముత్తురాజు ధనుంజయ చోళ అని చెప్పి ఇక్కడ వివరించడం జరిగింది. ఆ ఎరికల్ మత్తురాజు అనేది ఏదైతే ఉందో అది ఈయన బిరుదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ముదిరాజు లేదా ముత్తురాజు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎరికల్ ముత్తురాజు లేదా ఎరికల్ ముత్తురాజు అని చెప్పి ఎవరికి బిరుదు ఉంది అని అడిగితే ధనుంజయ చోళుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మేజర్గా మనం మాట్లాడుకునే శాసనాల గురించి. దీంతో పాటు తెలుగులో రాసినటువంటి శాసనాల్లో ప్రాచీనమైన శాసనం ఈ 2 అని చెప్పుకున్నాం, కలమల్ల శాసనము, ఎర్రగుడిపాడు శాసనం. తెలుగులో అతి ప్రాచీనమైన తామ్ర శాసనం, కాపర్ ఇన్స్క్రిప్షన్ అని ఏదైతే చెప్తామో దాని గురించి మనం తామ్ర శాసనం, ప్రాచీనమైన తామ్ర శాసనం ఏదంటే బల్లయ్య చోళుడి యొక్క తామ్ర శాసనం అన్నమాట. ఇది మద్రాస్ మ్యూజియంలో ఉంది. తామ్ర శాసనాల్లో ఈయన కూడా రేనాటి చోళులకు సంబంధించిన వాడే. ఈ బల్లియ చోళుడు ఎవరైతే ఉన్నాడో ఈయన రాపించినటువంటి తామ్ర శాసనమే తెలుగులో ఇప్పుడున్న శాసనాలన్నిట్లోన ప్రాచీనమైన తామ్ర శాసనం అన్నమాట. ఇది మేజర్గా శాసనాల గురించి. తర్వాత నాణ్యాల గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు శాసనాల గురించి అయిపోయింది. ఇవి జనరల్గా మనకు దొరికేటువంటి మేజర్ ఆధారాలు అన్నమాట, ఏదైనా చరిత్రను చదవడానికి కానీ ఇలాగా. ఇప్పుడు నాణ్యాలు. కాయిన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, ఇలా వీళ్ళు వాడేదాన్ని బట్టి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏ కాయిన్స్ యూజ్ చేస్తున్నారు అనే దానిపైన చదువుతాము. తర్వాత ఈ కాయిన్స్ పైన వీళ్ళు వాడిన సింబల్స్ ఏవి, ఇలా కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. దీంతో పాటు కొన్ని చిహ్నాలు ముద్రించారు,
కాయిన్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ చోట్లు దొరికాయి. ఇంత డీప్గా వెళ్ళము, జస్ట్ అవుట్లైన్ చూద్దాము. తర్వాత ఒక్కో డైనాసిటీ గురించి చదివేటప్పుడు కొంచెం డీప్గా వెళ్దాం అన్నమాట. ఇప్పుడు నాణ్యాలకు వస్తే మొట్టమొదటిది శాతవాహనులు అనమాట. శాతవాహనులు వాడినటువంటి కాయిన్స్ ఏ టైప్ ఉన్నాయో మనం చూసుకున్నట్టయితే నాణ్యాలు ఏ టైప్ ఆఫ్ నాణ్యాలు వాడారని మనం చూస్తే ఒకటి వచ్చేసి 14 నాణ్యాలు మరియు సీసపు నాణ్యాలు లెడ్. ఈ రెండు మనం విరివిగా చూడొచ్చు అన్నమాట. శాతవాహనుల నాణ్యాల్లో 14 మరియు సీసపు నాణ్యాలు ఎక్కువగా వాడారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి శాతవాహనులు సముద్రాధిపత్యంలో ముందంజలో ఉన్నారు లేదా నౌకాధిపత్యంలో విరివిగా ఉన్నారు అని మనం చెప్పుకోవడానికి ఒక ఆధారం మనకైతే ఇక్కడ లభించింది. అదేంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఈయన ముద్రించిన నాణ్యం ఉంది ఒకటి. అదేంటంటే నౌకా చిహ్న శాసనం, నౌకా చిహ్న నాణ్యం అన్నమాట. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నౌకా చిహ్న నాణ్యము ఏదైతే ముద్రించాడో దీని ద్వారా మనము శాతవాహనులు సముద్రాధిపత్యాన్ని కలిగి ఉన్నారు లేదా నౌకాధిపత్యాన్ని కలిగి ఉన్నారు అనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడైతే డిఫరెంట్ షిప్స్ ని క్రియేట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. అప్పుడు కాలంలో ఎవరి దగ్గర అయితే షిప్స్ ఉన్నాయో వాళ్ళే ఈ షిప్ బిల్డింగ్ ని ఎవరైతే బాగా చేయగలరో, ఆ వుడ్ మేకింగ్ కానీ ఎవరైతే దాన్ని బాగా వాడుకోగలరో వాళ్ళే ఆ సముద్ర ఆధిపత్యాన్ని వహించగలరు అనమాట. డిఫరెంట్ దేశానికి వెళ్ళడం కానీ, ఆ సంపదను ఆక్రమించుకోవడం కానీ, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కానీ ఇలాగనమాట. ఇలాగా మనకు తెలిసింది ఎవరి వల్ల అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నౌకా చిహ్న శాసనం వల్ల శాతవాహనులు సముద్ర ఆధిపత్యం లేదా నౌకాధిపత్యంలో ముందున్నారని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సీసపు లేదా 14 నాణ్యాల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత రాగి మలామ. ఈ రాగి మలామాతో చేసినటువంటి ఇనుప నాణ్యాలు ఎవరి కాలంలో మనం ఎక్కువగా చూడొచ్చు అంటే విష్ణు కుండీల కాలంలో మనం చూడొచ్చు అన్నమాట. రాగి మలామాతో చేసినటువంటి ఇనుప నాణ్యాలు మనం జనరల్గా ఎవరి కాలంలో లభ్యమైనాయి లేదా ఎవరి కాలంలో యూజ్ చేసేవాళ్ళు అని అడిగితే విష్ణు కుండినీలు వీళ్ళ కాలంలో వాడేవాళ్ళని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి తూర్పు చాళుక్యులు బంగారు నాణ్యాలు ముద్రించారనమాట. వాళ్ళు ముద్రించిన బంగారు నాణ్యాల్లో వాళ్ళ యొక్క రాజ చిహ్నం ఏదైతే ఉందో దాన్ని కూడా ముద్రించారు. ఆ రాజ చిహ్నం ఏంటంటే వరాహం అన్నమాట. ఆ వరాహము వీళ్ళు ముద్రించారనమాట. తూర్పు చాళుక్యుల యొక్క రాజ లాంఛనము లేదా రాజముద్రిక. ఇప్పుడు మనకి ఏదైతే ఏపీకి ఇలా రాజముద్ర ఉంటుందో మూడు సింహాలు వచ్చేసి తర్వాత ఇలా చుట్టూ వచ్చేసి పూర్ణ కుంభం ఉండి ఇలా ఉంటుందో అలాగే వాళ్ళ కాలంలో కూడా ఒక టైప్ ఆఫ్ సీల్స్ సింబల్స్ ఉండేటివి. అలాగా ఈ తూర్పు చాళుక్యుల కాలంలో వీళ్ళ యొక్క రాజముద్ర ఏంటంటే తూర్పు చాళుక్యుల యొక్క రాజ లాంఛనం వీళ్ళు ముద్రించిన బంగారు నాణ్యాల పైన ఉందన్నమాట. బంగారు నాణ్యాల పైన ఉందన్నమాట. అదేంటంటే వరాహం అన్నమాట. వరాహం అంటే పిగ్. ఇది వీళ్ళ యొక్క రాజలాంఛనం అన్నమాట. తర్వాత వీటితో పాటు కాకతీయులు కూడా ఉన్నారు కదా ఆంధ్ర చరిత్రలో. అలాగా ఇంతకుముందు కాకతీయుల గురించి ఏ ఇంపార్టెంట్ నాణ్యాలు మనకు
చెప్పుకోలేదు, కానీ నాణ్యాల్లో శాసనాల్లో మనం చెప్పుకోలేదు. కానీ నాణ్యాల్లో ఒకటి ఇంపార్టెంట్ అనమాట. అదేంటంటే కాకతీయ కాలంలో ప్రతాపరుద్రుడు ఒక ఫేమస్ కింగ్ ఉన్నాడు కదా, అతని కాలంలో ముద్రించిన కాయిన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం అన్నమాట. ప్రతాపరుద్రుడు, కాకతీయకు సంబంధించిన ప్రతాపరుద్రుడు ముద్రించిన బంగారు నాణ్యాలపైన ఒక చిహ్నం ఉంది. అదేంట ఒక టైప్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట ఇక్కడ. అదేంటంటే ఒక లేఖనంతో ఈ బంగారు నాణ్యాలు ముద్రించారనమాట. ఆ లేఖనం ఏంటంటే దాయ గజకేసరి అనే లేఖనము ఇక్కడ వాడారనమాట. దాయ గజకేసరి ఒక టైప్ ఆఫ్ వర్డ్ అనమాట ఇది. దాయ గజకేసరి అనే లేఖనంతో ఈ నాణ్యాలు, బంగారు నాణ్యాలను ముద్రించారనమాట. ఇది ఎవరి కాలంలో? కాకతీయ డైనాస్టీకి సంబంధించినటువంటి ప్రతాపరుద్రుని కాలంలో సంబంధించిన కాయిన్ అనమాట ఇది, దాయ గజకేసరి అనేటువంటి నాణ్యం. ఇలా ముందుగా మనం అవుట్లైన్ చదువుకున్నాం అనుకో, తర్వాత నెక్స్ట్ డైనాస్టీలోకి డీప్గా వెళ్ళినప్పుడు సెకండ్ టైం చదివినప్పుడు మనకు బాగా గుర్తుంటుంది అనమాట. హిస్టరీలో ఎప్పుడైనా రివిజన్ ఈజ్ ద మెయిన్ థింగ్ దట్ ఓన్లీ విల్ సేవ్ అస్. ఇది మేజర్గా నాణ్యాల గురించి. తర్వాత వాంగ్మయ ఆధారాల గురించి కూడా కొంచెం ఉంది. ఇంతకుముందు మనము శాసనాల్లో ఒకటి మర్చిపోయాం అనమాట. అదేంటంటే సంస్కృతం. శాసనాల భాషలో సంస్కృతాన్ని ఫస్ట్ వాడిన వాళ్ళు ఎవరు అంటే ఇక్ష్వాకులు అని చెప్పుకున్నాం కదా. ఈ ఇక్ష్వాకులు ఫస్ట్ సంస్కృతంలో వేసినటువంటి మొట్టమొదటి శాసనం ఏది అంటే, ఏ రాజు వేయించాడు అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎవరంటే యెహువాల శాంతమూలుడు. ఈయన వేయించినటువంటి సంస్కృత శాసనం, మొట్టమొదటి సంస్కృత శాసనం ఎవరు వేయించారంటే యెహువల శాంతమూలుడు వేయించినటువంటి శాసనమే మొట్టమొదటి సంస్కృత శాసనం. ఈయన ఏ వంశానికి చెందినవాడంటే ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు అనమాట. ఇది ఇంతకుముందు మనము స్కిప్ చేసాము, ఇది ఇప్పుడు చెప్తున్నాను. తర్వాత వచ్చేసి నిర్మాణాలు. కొన్ని నిర్మాణాలు ఉన్నాయి కదా, నిర్మాణాల నుంచి కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. హిస్టరీని ఇంటర్ప్రేట్ చేయొచ్చు. ఓహో, ఈ టైప్ ఆఫ్ నిర్మాణాలు కట్టేవారు, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేసి కట్టేవాళ్ళు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఇలా మెయింటైన్ అవుతుంది. కొన్ని కోటలను చూస్తే ఇక్కడ నుంచి శత్రువులు ఎంటర్ అయ్యేవారు. ఈ టైప్ ఇంటర్ప్రిటేషన్ మనం చేయొచ్చు అనమాట హిస్టరీని. సో దానివల్ల నిర్మాణాలు కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో నిర్మాణాల గురించి కూడా మనం మాట్లాడుకుందాము. మనకు లభించిన ఆంధ్ర చరిత్ర గురించి మనకు లభించిన మొట్టమొదటి నిర్మాణాలు ఏమంటే రాక్షస గుళ్ళు అన్నమాట. ఆంధ్ర చరిత్రకు సంబంధించి మనకు మొట్టమొదటిగా లభించిన నిర్మాణాలు రాక్షస గుళ్ళు అన్నమాట. ఇవే ఆంధ్ర చరిత్రలో మొట్టమొదటి కట్టడాలు కూడా. ఆంధ్ర చరిత్రలో మొట్టమొదటి కట్టడాలన్నా, ఫస్ట్ లభించిన నిర్మాణాలన్నా మనము రాక్షస గుళ్ళునే చెప్తాం అన్నమాట. తర్వాత వచ్చేసి రాక్షస గుళ్ళు తర్వాత ఆంధ్రాలో అంత పెద్ద చెప్పుకోబడిన నిర్మాణాలు ఏవంటే బౌద్ధ నిర్మాణాలు అన్నమాట. ఏవైతే బౌద్ధ స్తూపాలు ఇవి ఉన్నాయో ఇవి తర్వాత వచ్చినటువంటి మేజర్ నిర్మాణాలు అన్నమాట. బౌద్ధ నిర్మాణాలు, స్తూపాలు, గుడులు ఏవే ఉన్నాయో బౌద్ధ మతం సంబంధించి ఇవి తర్వాత ప్రామినెంట్ ప్లే చేశాయన్నమాట.
బౌద్ధ నిర్మాణాలు. ఆంధ్రప్రదేశంలో ఏ శతాబ్దంలో దేవాలయ నిర్మాణం అనేది మొదలైందంటే క్రీస్తు శకం మూడవ శతాబ్దంలోనే దేవాలయాలు ఆంధ్రదేశంలో దేవాలయ నిర్మాణము ఎప్పుడు మనం చూడొచ్చు అంటే క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి మొదలయ్యాయి అనమాట. అంతకుముందు ఈ దేవాలయాలు అనేటివి లేవన్నమాట ఆంధ్రదేశంలో. అప్పటి నుంచి కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి ఈ దేవాలయాలు ఉన్నాయి కదా, ఈ దేవాలయాల్లో మనం జనరల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటాం అనమాట. ఈ ఆర్ట్ అండ్ అంటే చిత్రలేఖనం, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్, ఫ్లోరల్ డిజైన్స్ వేయడము, లేదా కొన్ని డిఫరెంట్ ఇమేజెస్ చెక్కడము, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇలాగా దేవాలయాల్లో మొట్టమొదటిసారిగా చిత్రలేఖనం వాడిన డైనాసిటీ ఏది అని అడిగితే కన్నా తూర్పు చాళుక్యులు అనమాట. దేవాలయాల్లో మొట్టమొదటిసారిగా చిత్రలేఖనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే తూర్పు చాళుక్యులు అనమాట. ఇంకోటి ఉంది, మొట్టమొదటిసారిగా తూర్పు చాళుక్యులు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి, శాసనాల్లో తెలుగును కూడా వాడడము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే తూర్పు చాళుక్యులే అనమాట. ఇలాగా రెండింటిని ఇలా చేస్తూ కూడా చదవడం వల్ల మనకి ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఇలా కూడా చదువుకోవచ్చు అనమాట. ఇవి మేజర్గా నిర్మాణాలు, వీటి గురించి. తర్వాత వాంగ్మయ ఆధారాల గురించి మాట్లాడుకుందాం అనమాట. వాంగ్మయ ఆధారాలు అనేది కొంచెం పెద్దది. విదేశీ వాంగ్మయ ఆధారాలకు సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోను అప్లోడ్ చేసేసాను. ఇది సెకండ్ వీడియో. వాంగ్మయ ఆధారాలు, దేశీ వాంగ్మయ ఆధారాలు అన్నమాట. వాంగ్మయ ఆధారాలు అంటే డిఫరెంట్ రచనలు ఇవన్నమాట. వీటిలో 2 టైప్స్ చూసాం మనం. ఇండిజినియస్ అంటే దేశీయ వాంగ్మయ ఆధారాలు, తర్వాత విదేశీ వాంగ్మయ ఆధారాలు. ఏవైతే ఇంతకుముందు చెప్పినట్టు మెగాస్తనీస్, తర్వాత ఈ గ్రీకులు ఎవరెవరు ఉన్నారో వీళ్ళు రాసినటువంటి వాటి గురించి ఇంతకుముందు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది వీడియో. దీంట్లో వచ్చేసి దేశీయ వాంగ్మయ ఆధారాల గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. ఈ దేశీయ వాంగ్మయ ఆధారాలు చూస్తే మనము ఫస్ట్ మనకు శాతవాహనులే. ఎక్కడైనా సరే ఆంధ్ర చరిత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రామినెంట్గా వచ్చేది శాతవాహనులు అనమాట. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ప్రముఖ వాంగ్మయ ఆధారాలు ఏవంటే గదా సప్తసతి, తర్వాత బృహత్ కథ, తర్వాత కామసూత్రాలు. ఇవి మేజర్గా శాతవాహనుల టైంలో మనకు సమ్ ఇంపార్టెంట్ రచనలని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ గదా సప్తసతిని రాసింది ఎవరంటే హాలుడు అనే రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన రాసిందే గదా సప్తసతి. బృహత్ కథను ఎవరు రాశాడంటే గుణాఢ్యుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేన్ని ఎవరు రాశారు అనేది గుణాఢ్యుడు రాసింది బృహత్ కథ. గదా సప్తసతిని రాసింది హాలుడు. కామసూత్రాన్ని రాసింది వాత్స్యాయనుడు అనమాట. వాత్స్యాయన లేదా వాత్స్యాయనుడు.
ఇవి మేజర్గా శాతవాహనుల కాలం నాటి సోషియో పొలిటికల్ లైఫ్ లేదా వాళ్ళ ఎకనామిక్ లైఫ్ గురించి మాట్లాడతాయి అన్నమాట ఈ 3 గ్రంథాలు. దీని గురించి ఆ టైంలో వాళ్ళ జీవనం అనేది ఎలా ఉండేది, వాళ్ళ ఏ ఏ ఏ ప్రజలు ఏ ఏ టైప్ ఆఫ్ పనులు చేసేవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ గురించి మనము వీటి నుంచి తెలుసుకోవచ్చు అనమాట. ఎలాంటి పాత్రలను వాడేవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని దీని నుంచి ఇంటర్ప్రిట్ చేయొచ్చు అనమాట మనం. తర్వాత వచ్చేసి రాష్ట్రకూటులు, తర్వాత వెంగి చాళుక్యులు ఉంది. ఇంతకుముందు మనం తూర్పు చాళుక్యుల గురించి మాట్లాడుతున్నాం కదా, అలాగే వెంగి చాళుక్యులు ఉన్నారు అన్నమాట ఇక్కడ. వెంగి చాళుక్యులు ఈ కర్ణాటక టైప్ ఆఫ్ రీజన్ లో ఉండాలనుకుంటున్నాను. ఈ వెంగి చాళుక్యులకి మరియు రాష్ట్రకూటులకి మధ్య యుద్ధం జరిగిందనమాట. ఈ రాష్ట్రకూటులు వెంగి చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధం గురించి పంపకవి ఒక గ్రంథం రాశాడనమాట. పంపకవి రాసినటువంటి గదాయుద్ధం అనే గ్రంథం. గదాయుద్ధం విక్రమార్క విజయం. విక్రమార్జున విజయం. పంపకవి కాబట్టి ఇది ఆంధ్ర చరిత్రలో ఇంపార్టెంట్. పంపకవి రాశాడు కాబట్టి. వెంగి చాళుక్యులు రాష్ట్రకూటుల మధ్య జరిగిన సంఘర్షణ లేదా యుద్ధం గురించి మాట్లాడేది గదాయుద్ధ విక్రమార్క విజయం అనమాట. దీన్ని రాసింది ఎవరంటే పంపకవి అని చెప్తామన్నమాట మనము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా దేశీయ ఆధారాలు ఏమున్నాయంటే శతక ప్రక్రియ అనే ఒక టైప్ ఆఫ్ ఇది ప్రారంభమైందనమాట. కాకతీయుల కాలంలో ఇది ప్రారంభమైంది అని చెప్తామన్నమాట. శతక ప్రక్రియ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శతక ప్రక్రియ. ఈ శతక ప్రక్రియ అనేది ఎవరి కాలంలో స్టార్ట్ అయింది అని మనం చూస్తున్నటువంటి కాకతీయుల కాలంలో అన్నమాట. కాకతీయుల కాలంలో ఈ శతక ప్రక్రియ అనేది మొదలైందన్నమాట. తర్వాత ఈ మధ్యయుగం ఏదైతే ఉందో ఆ మధ్యయుగంలోన తర్వాత వచ్చిన కాలంలోన మధ్యయుగం లేదా తరువాతి కాలంలో గ్రామాల్లో ఉన్నటువంటి సమ్ టైప్ ఆఫ్ థింగ్స్ ని రికార్డ్ చేశారనమాట. కొన్ని యూజ్ చేశారనమాట. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి లెక్కలు అంటే పన్నులు, ఇక్కడ వసూలు చేసే పన్నులు, తర్వాత వచ్చేసేటువంటి వాళ్ళ ఆస్తులు, దీంతో పాటు గ్రామాల్లో జరిగేటువంటి రాజకీయ పరిమాణాలు అన్నమాట. రాజకీయ పరిణామాలు. వీటిని గ్రామకరణాల పైన రాశారన్నమాట. ఈ మధ్యయుగం కాలంలో లేదా తరువాతి కాలంలో గ్రామాల్లో జరిగే డిఫరెంట్ లెక్కలు, వాటి యొక్క పన్నులు, ఆస్తులు, తర్వాత అక్కడ జరిగే ఇంపార్టెంట్ రాజకీయ పరిమాణాల గురించి గ్రామకరణాలు రాశారు. ఆ గ్రామకరణాలను ఏమంటామంటే మనము కైఫియత్తులు అన్నమాట. ఇలా వర్డ్ ఇచ్చేస్తాడు. కైఫియత్తులు అని క్రింది వాటిలో దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది అంటాడు. అప్పుడు వాడేటువంటి పన్ను విధానము లేదా అప్పుడు వాడేటువంటి అడ్మినిస్ట్రేషన్ విధానము ఇలా ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు మనము ఈ రెండు వైపుల నుంచి ఆన్సర్ వైపు నుంచి క్వశ్చన్ వైపు నుంచి రెండు వైపులు ఇంకా చదివితే అనమాట ఎక్కువ గుర్తుంటుంది మనకి.
అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. ఎలా అడిగినా మల్టిపుల్ చాయిస్గా అడిగినా లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్గా అడిగినా ఎలా అడిగినా రాసే విధంగా ఉంటుందన్నమాట. మధ్యయుగం కాలంలో తర్వాత కాలంలో గ్రామాల్లోని రాజకీయ పరిణామాలు, లెక్కలు, పన్నులు, ఆస్తి వివరాలని గ్రామ కర్ణాల్లో లిఖించడం జరిగింది. వాటి ఏమంటారంటే కైఫియత్తులు అంటాం అన్నమాట. తర్వాత ఈ కైఫియత్తులకి నకళ్ళు రాయించారు, అంటే వీటి యొక్క కాపీస్ అన్నమాట. ఈ కైఫియత్తుకి నకళ్ళు రాయించారు. వీటిని భద్రపరచడానికి లేదా పాడవకుండా ఉండడానికి నకళ్ళు ఎవరు రాయించారు అంటే కొల్నల్ మెకంజీ, తర్వాత వచ్చేసి ఇంకో అతను కూడా ఉన్నాడు, సిపి బ్రౌన్. వీళ్ళిద్దరూ ఈ కైఫియత్తులకి నకలు రాయించారు అన్నమాట. బ్రిటిషర్స్, కొల్నల్ మెకంజీ తర్వాత సిపి బ్రౌన్. ఈ నకలు